ఏదో ఒక మెమరీ ఉంటుంది నాకు మీకోసం 5 years బ్యాక్ వచ్చిన దగ్గర నుంచి. బాలు వెళ్ళి చాలా మంత్స్ అయింది కాబట్టి లొకేషన్స్ కూడా మర్చిపోయాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫీషియల్. ఈ వ్లాగ్ లో మనం చాలా కవర్ చేయబోతున్నాం. అంటే మ్యారేజ్ కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కూడా. ఫస్ట్ అయితే బ్రైడ్ టు బి చేయడానికి మేము ఒక మంచి రిసార్ట్ కి వెళ్ళాం. ఇక్కడ బ్రైడ్ కి షూట్ కి కావాల్సిన ప్రాప్స్ అని యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యాం. గర్ల్స్ అందరం కూడా ఒక ఆల్మోస్ట్ 20 మెంబర్స్ పైనే. షీఈ్ మై ఫ్రెండ్ విజయశ్రీ. దానికి తెలుగు రాదు. సో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ పైన గర్ల్స్ ఉన్నారు. సో నేనైతే ఫస్ట్ టైం బ్రైడ్ టు బి చూడడం వెళ్ళడం కూడా. అందరూ గర్ల్సే ఉన్నారు, ఒక్క ఫోటోగ్రాఫర్ తప్ప. సో ఇవన్నీ యూజ్ చేసి మేము ఫోటోషూట్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరంతా చూస్తూ ఉండండి. ఈ సీజన్ అంతా పెళ్లిలే కాబట్టి చాలా మంది ఫుల్ బిజీగా ఉంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు కానీ తెలిసిన పెళ్ళిళ్ళు కానీ. సో ఈ ఫౌంటైన్ అయితే ఫుల్ ఫిషెస్ తో చాలా బాగుంది. అసలు రిసార్ట్ చాలా చాలా బాగుంది. సో చూసేయండి, ఇంతమంది గర్ల్స్ ఉన్నాయి ఇప్పుడు బ్రైడ్ కి వెల్కమ్ చేయడానికి. ఫస్ట్ అయితే ఫోటోషూట్ అవుతుంది. అంటే కొన్ని థీమ్స్ వెస్టర్న్, ట్రెడిషనల్, సో తర్వాత పైజమాస్, ఇలా కొన్ని థీమ్స్ ఉన్నాయి. గైస్ జస్ట్ నౌ ఇప్పుడే బ్రైడ్ టు బి కాన్సెప్ట్ లో ఒక రీలు ఫొటోస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. మంచి మంచి రీల్స్ కూడా పెడుతున్నాం. అండ్ నేను ఇది వెస్టర్న్, బాగా వెస్టర్న్ అయితే ఇదే ఫస్ట్ టైం వేసుకోవడం. గర్ల్స్ అందరూ చూసారు కదా. సో నేను చాలా ఆల్మోస్ట్ ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు. అంటే ఎందుకో వెళ్ళలేదు అప్పుడు. కానీ ఇప్పుడైతే ఈ పెళ్ళిలో రచ్చ చేయబోతున్నా. అలాగే మంచి మంచి బ్లాగ్స్ కూడా మీకు పెడతాను. షార్ట్స్, వీడియోస్, ఎవ్రీథింగ్. సో ఇది బ్రైడ్ టు బి నార్త్ ఇండియన్స్ వాళ్ళు చేస్తారు. నార్త్ సైడ్ ఎక్కువ చేస్తారు. మనకి ఇప్పుడిప్పుడు ట్రెండ్ అవుతుంది సౌత్లో. సో ఇదే నా ఫస్ట్ టైం ఇలా వెస్టర్న్ పార్టీస్కి అటెండ్ అవ్వడం ఇదంతా. సో లెట్స్ సీ ఇంకేమేమి చేస్తారో చూద్దాం. నాకు కూడా కొత్త, మీతో పాటు నేను చూడవే. పులిహార ఏంటి కాంపిటీషన్? పులిహార ఏం పెట్టారు? క్రాబ్స్. భార్గవి వస్తారా? వావ్ అంటది ఆశ. అనింత వచ్చింది ఎవరు? ఆశ పట్నాయక్. సో షీ ఈస్ ద బ్రైడ్, ఆశా దీది. సో చూస్తున్నాం కదా, ఇక్కడ మేము బ్రైడ్ టు బికి కావాల్సినవన్నీ కూడా చేస్తున్నాం. అంటే ఫోటోషూట్ కోసం. బ్యూటిఫుల్ గర్ల్స్. హలో హలో. హాయ్. ఎక్కడ కాదు, లేకపోతే శాంతమా? చూడండి, ఇదేదో స్కూల్ యూనిఫామ్ లాగా అందరూ బ్లాక్. అసలు భలే ఉన్నా కొత్తగా. సో భీమ్లీ బీచ్ లో షూట్ మనకి. పాపం ఫోటోగ్రాఫర్స్ వీళ్ళిద్దరే అబ్బాయిలు. ఇది హాయ్ చెప్పండి. పాపం చాలా కష్టం అవుతుంది బీచ్ లో నడవడం. సారీ ట్రెడిషనల్ లో కానీ, ఫ్రాక్ లో కానీ. చూడండి ఎలా వెళ్ళామో, ఇప్పుడు ఎలా వచ్చామో. సారీ గైస్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. బ్యాగ్ లో కాదు. సారీ గైస్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. తీసుకో, ఏం కావాలో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. సీరియస్లీ మాటలు లేవు. ఓకే, యాక్ట్ చేయాలి కదా అంట. తీరిపోయింది లిటరల్లీ. బీచ్ లో షూట్ అంటే తీరిపోద్ది, అలాగే తీరిపోయింది కూడా. చించి
సో ఫైనల్లీ బ్లాక్ సారీ లో షూట్ కంప్లీట్ అయ్యింది. చూసారు కదా రచ్చ రచ్చ. ఇండోర్ లో కూడా షూట్ చేస్తాం చాలా కష్టపడి. ఓ మై గాడ్. అవసరం వస్తున్నా. హలో గాయ్స్, ఈరోజు సంగీత్కి అయితే వచ్చేసాం, ఆశా దీది సంగీత్కి. సో ఈరోజు ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము అన్నీ చూపిస్తాను. బ్యూటిఫుల్ డెకరేషన్ పార్క్లో ఇది ఇప్పుడు సంగీత్ అండ్ మా పర్ఫార్మెన్స్ కూడా ఉంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. బ్రైట్ టు బి అయ్యాక సంగీత్ జరిగింది. సో సంగీత్ పార్క్ హోటల్లో, ఇది బీచ్లో ఫైర్ రాక్స్ అవుతుంది. అసలు ఎంత బాగుందో చూసారా చూడడానికి. నిజం చెప్పండి, ఇందాక చేసిన వీడియోలో ఆ అబ్బాయి చాలా బాగా బెల్లీ డ్యాన్స్ చేశాడు కదా, అసలు అమ్మాయిలు కూడా అంత బాగా చేస్తారు. అమ్మాయిలు చేయడం ఇట్స్ ఓకే, బట్ అబ్బాయిలు చేయడం నెక్స్ట్ లెవెల్. అసలు చాలా బాగా చేశాడు. అందరూ ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్కి అయితే అందరూ ఎంజాయ్ చేశారు. అండ్ వీళ్ళు ఇంగ్లాండ్ నుంచో రష్యన్ నుంచో తెలియదు కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, క్లాసీగా. లైక్ మనం గోవాలో వీటిలో చూస్తాం, బట్ ఇక్కడ మనకి సంగీత్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి. అంటే అన్నీ పెట్టలేకపోయాను బికాస్ అన్ని వీడియోస్ ఒక బ్లాగ్లో పెట్టడం అవ్వదు కదా. సో వాళ్ళు పైన ఎంజాయ్ చేస్తుంటే మేము కిందన ఎంజాయ్ చేస్తున్నాం. సాంగ్స్ కూడా నేను పెట్టలేకపోతున్నా బికాస్ ఆఫ్ కాపీ రైట్స్ ఇష్యూస్. మీకు తెలుసు కదా యూట్యూబర్స్ అందరికీ కూడా ఇది ప్రాబ్లం, కాపీ రైట్స్ ఎక్కువ రాకూడదు ఛానల్స్లో అని. సో సాంగ్ అందుకే ఫుల్ లెంత్గా పెట్టలేం మనం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ నాకు చెప్పాలంటే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఇంతలా క్లోజ్ అవుతాను ఒకరితో అనుకోలే. అక్కడ ఉన్న వాళ్ళు చాలామందితో ఫ్రెండ్స్ అయ్యాను. అండ్ బాయ్స్ పర్ఫార్మెన్స్ ఇది, వీళ్ళు కూడా చాలా క్రేజీగా చేశారు, అందరినీ నవ్వించారు.
బాలు కోసం స్పెషల్స్ ఇవన్నీ మమ్మీ చేశారు. బాలు మమ్మీ వంటలు మిస్ అయ్యావా? ఆఫ్ కోర్స్, చికెన్ చాలా బాగా చేస్తారా అంటే. ఇదిగోండి, ఇది చికెన్ అండ్ ఇది మటన్. ఏదో డిసీజ్ వల్ల చికెన్ దొరకకపోయినా నా కోసం అదే బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, చికెన్ తినకూడదు అంటున్నారు. బట్ ఎక్కువ కుక్ చేస్తే అది తినచ్చు. ఇదేమో ఏంటది, ములక్కాడ అండ్ మటన్. ఇది మటన్, ఇది ప్రాన్ బిర్యానీ. ఎన్ని చేశారండి? ఇవి బొబ్బట్లు. ఫస్ట్ టైం మా అమ్మ ట్రై చేసింది ఇది. అది కాదు, ఎన్ని చేశారండి? ఆంటీకి థ్యాంక్స్. అంటే అల్లుడు చాలా రోజుల తర్వాత వచ్చాడని ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలి. తినేసి అయితే చాలా టైం అయింది. పాప బాలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. లంచ్ చేస్తాక మనం మాట్లాడదాం. సరే. ఎందుకు టేస్ట్ ఎలా ఉంది? అడగాల్సిన అవసరం లేదు, ఎప్పటి నుంచో తింటున్నాను కదా. సరే, అదిరిపోయింది. బాలు వెళ్ళి చాలా మంత్స్ అయింది కాబట్టి లొకేషన్స్ కూడా మర్చిపోయాడు. ఎటు వెళ్ళాలని లొకేషన్ నన్ను అడుగుతున్నాడు. ఏం చెప్పావా? ఎస్. సో గైస్, ఇప్పుడు మేము హెచ్కే క్లినిక్ వెళ్తున్నాం, తెలుసు కదా. ఇదిగోండి హెచ్కే పర్మనెంట్ క్లినిక్. ఎస్, అక్కడ ఉంది చూసావా? సో చూసారుగా, హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వచ్చాం. ఇది ఎవరిదో మీ అందరికీ తెలుసు, సిరి అండ్ శ్రీహాన్ వాళ్ళు పెట్టింది. బాలు నేను సిరిని మీట్ అవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. మార్నింగ్ చెప్పాను కదా మనం మీటింగ్ వెళ్తున్నామని, అదే ఆ మీటింగ్. ఎస్, బాలు లేట్ చేస్తాడు యాక్చువల్గా. పాపం ఎన్ని డేస్ నుంచో వెళ్ళాలి, ఇక్కడ నువ్వు వచ్చాక వెళ్దామని వెళ్ళే. డాగ్ను తీసుకురావడం వల్ల లేట్ అయింది, కార్లో ఇబ్బంది పెట్టేస్తున్నాను, లేకపోతే నేను టైంకి వచ్చామండి. బాలు చాలా హ్యాపీగా ఉంది వైజాగ్ రావడం. నాకు వైజాగ్ లేదో తెలియని వైపు ఉంటుంది. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, బాలుకి వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పీస్ ఉంటుంది ఇక్కడ. పీస్ కాదు మరి, ఇక్కడ ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ ఏదో ఒక మెమరీ ఉంటుంది నాకు. మీకోసం 5 years బ్యాక్ వచ్చిన దగ్గర నుంచి. సో అంతే. సో హల్దీకి అయితే ఎప్పుడో రెడీ అయిపోయాం, కానీ ఇంకా టైం ఉంది హల్దీ కోసం. సో గర్ల్స్ గెట్టింగ్ రెడీ. స్పెక్స్ ఎలా ఉంది? మేము హాయ్ చెప్తే స్పెక్స్ నేను హాయ్ పెట్టు. ఇప్పుడు చెప్పండి, హాయ్ చెప్పండి. నేను ఎక్కడ సన్ స్క్రీన్ వేసుకున్నాను చూడండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎల్లో. దీపోదని చూడండి, లావెండర్ ప్లస్ ఎల్లో. ఇది ఏమెల్లో అసలు? అదే, ఇది ఎల్లో. ఇది ఒక ఎల్లో. మీరు బయట అందరిలోనే డిఫరెంట్ గా ఉండాలని బ్లాక్ వేసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? వెరీ నైస్. ఇదిగోండి బ్యూటిఫుల్ గర్ల్స్. వ్లాగ్ మధ్యలో బాలు ఎక్కడి నుంచి వచ్చాడా అని మీరు అనుకున్నారు కదా. సో గుంటూరు నుంచి వచ్చాడు. 6 months తర్వాత మేము కలిసాం అసలు. అండ్ శ్రీహాన్ని అండ్ సిరిని కూడా ఇద్దరిని కలిసి చాలా బాగా మాట్లాడారు. సో ఇంటరాక్షన్ అయిపోయాక ఈ హల్దీకి నేను బాలు కూడా ఉంటున్నాం. అండ్ ఇప్పుడు బాలు అయితే బాయ్స్ రూమ్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ గర్ల్స్ అందరూ మేము రెడీ అయిపోయి హల్దీ సెరమనీకి వెళ్ళిపోతున్నాం. సో చూడండి డెకరేషన్, అక్కడ చాలా యాక్టివిటీస్, చిలక జ్యోతిష్యం అండ్ పెయింటింగ్, డ్రాయింగ్ అన్నీ చాలా బాగున్నాయి, చూస్తూ ఉండండి. హరీష్, ఆశా, వెల్కమ్ టు హల్దీ సెరమనీ. సో డెకర్ చాలా బాగుంది, క్రేజీ. వావ్, లోపల చాలా బాగుంది, చూపిస్తా. 1 2 3 స్టార్ట్. క్రేజీ థీమ్. చిలక చూసి ఓకే. మంచి
ఏంటది చదువులు తల్లి కానీ భర్త గారు మాత్రం పెళ్లి కాలేదు ఇంకా ఓకే సో నా బొమ్మ వేస్తారంట చూద్దాం ఇక్కడ ఉన్నా నన్నే వేస్తారు ఏమంటారు ఈ ప్రింట్ ఏమంటారు జస్ట్ కామిక్ టైప్ లో వస్తుంది కామిక్ టైప్ లో ఓకే కామిక్స్ మనం ఆల్రెడీ షిన్చాన్ డోరేమాన్ కామిక్స్ చూసాం కదా వారి క్యారెక్టర్స్ ఎలా వస్తాయి అలా వస్తుంది నా ఫేస్ చూద్దాం బాగా చూడండి నన్ను Good evening, ladies and gentlemen. I'd like to welcome everyone. Namaskaram, Swagatam. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, మొత్తం మ్యూజిక్తోనే. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. బాలుకేమో చాలా షై, ఎందుకంటే ఎవ్వరూ తెలియదు అక్కడ బాలుకి ఎక్కువ. సో ఇవన్నీ కూడా రాడిజన్లో జరిగి ఇప్పుడైతే ప్రెసెంట్ రిసెప్షన్ అవుతుంది. ఎంతమంది మమ్మల్ని గుర్తుపట్టారు, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు. ఆ అప్రిసియేషన్ చాలా హ్యాపీగా ఫీల్ ఇస్తుంది. అండ్ హీఈస్ ద గ్రూమ్ బోబుల్ అండ్ బ్రైడ్ని మధ్యలో పెట్టి మేమైతే అందరూ ఒక ఫోటో తీసుకున్నాం. సో నేనైతే చాలా షూట్ చేయలేదు, పెళ్ళి షూట్ చేయలేదు, ఇంకా మెహందీ షూట్ చేయలేదు. అసలు ఇవన్నీ షూట్ చేసి మీకు ఎవరైనా యూట్యూబర్స్ పోస్ట్ చేసి చూపిస్తారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. ఎంత ఓపిక ఉండాలంటే అన్నీ మేనేజ్ చేయడానికి, అది ఈజీ కాదు. సో ఇవే మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.